హలో, వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఇన్ కంటిన్యూషన్ విత్ లాస్ట్ క్లాస్. సో లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పుకున్నాము? సో మనం చెప్పుకుంటున్న టాపిక్ ఏమి ఫస్ట్ సిఏ ఫైనల్లో. సో సిఏ ఫైనల్ ఇన్కమ్ ట్యాక్స్ డిస్కషన్ చేస్తున్నాము. అందులో ఒక వీడియో ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము. అందులో ఇంట్రొడక్షన్కి సంబంధించి డిస్కషన్ చేసినాము. ఇప్పుడు మెయిన్ ఇంపార్టెంట్ పోర్షన్లోకి ఎంటర్ అవుతున్నాం. ఆల్రెడీ వాడే చెప్తున్నాం ఇక్కడ ఇంపార్టెంట్ డెఫినేషన్ అనేది. డెఫినేషన్స్ అన్నీ డీల్ చేసేది ఎవరు అంటే సెక్షన్ 2 డీల్ చేస్తుంది. సెక్షన్ 2 డెఫినేషన్కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. డెఫినేషన్లో ఏం చెప్తారు, ఏమేమి ఉంటాయి, ఏమేమి మెయిన్ ఇంపార్టెంట్ అనేది మనం డిస్కషన్ చేసుకుంటే ఫస్ట్ సెక్షన్ 2 క్లాస్ 7 ఏమంట? సెక్షన్ 2 క్లాస్ 7 ఏం చెప్తుంది అంటే ఎవరైతే ప్రైమరీ మీనింగ్ ఏం చెప్తా అంటే ఒక పర్సన్ బై హూమ్ ఎనీ ట్యాక్స్ ఆర్ ఎనీ అదర్ సమ్ ఆఫ్ మనీ ఈజ్ పేయబుల్ అండర్ దిస్ యాక్ట్. ఏం చెప్తారంటే సింపుల్గా ఎవరైతే పర్సన్ ఉంటాడు, ఒకడు పర్సన్ ఉన్నాడు, ఎనీ ట్యాక్స్ ఏదైనా ట్యాక్స్ కానీ ఆర్ ఎనీ అదర్ సమ్ మనీ అనేది పేయబుల్ పన్నాడు ఎవరికి? అండర్ ద యాక్ట్. ఈ యాక్ట్లో పేయబుల్ పన్నాడు. ఈ యాక్ట్ అంటే ఏమి? ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో నువ్వు అమౌంట్ పే చేస్తున్నావు అంటే నిన్నేమంటారు? అసెస్సీ అంటారు. అండ్ పర్సనల్ ఇన్ అసెస్మెంట్ ప్రొసీడింగ్స్లో అసెస్మెంట్ ప్రొసీడింగ్ జరిగేటప్పుడు పర్సన్స్ని ఎవరెవరు ఏమంటారు అంటే ఎవ్రీ పర్సన్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హూమ్ ప్రొసీడింగ్స్, హూమ్ ఎనీ ప్రొసీడింగ్స్ వాని పైన వచ్చినాయి అనుకోండి, అసెస్మెంట్లో తీసుకోవడం, అసెస్మెంట్ జరుగుతుంది. ఆ అసెస్మెంట్ ప్రొసీడింగ్స్ ఎవరినైతే పర్సన్ని తీసుకుంటామో అంటే ఏ దానికి తీసుకుంటారు? వాని యొక్క ఇన్కమ్ కోసం కానీ, అంటే హాఫ్ ఈజ్ ఇన్కమ్ కానీ, ఆర్ అనదర్ పర్సన్ ఇన్కమ్కి సంబంధించి ఈ పర్సన్ని అసెసబుల్ చేసింటే కానీ, ఆర్ లాస్ సస్టైన్ కోసం కానీ, ఆర్ రీఫండ్ డ్యూ కోసం కానీ అసెస్మెంట్లో ఈ పర్సన్ని తీసుకుంటే వాడిని కూడా పర్సన్ ఇన్ అసెస్మెంట్ అసెస్సీ కింద ట్రీట్ చేసుకుంటాము. ఇంకొక కేసులో ఏమంటామంటే డీమ్డ్ అసెస్సీ తీసుకుంటాము. ఎవరు డీమ్డ్ అసెస్సీ అంటే ఎవరైతే అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ఈ యాక్ట్లో ఈ పర్సన్ని డీమ్ టు బి అసెస్సీ అనుకుంటామో ఆ పర్సన్ అసెస్సీగా తీసుకుంటాము. అసెస్సీ ఇన్ డిఫాల్ట్ అంటే ఎవరైతే పర్సన్ అసెస్సీ ఇన్ డిఫాల్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ టీడీఎస్ ఎంప్లాయర్ ఉన్నాడు, ఎంప్లాయర్ టీడీఎస్ డిడక్ట్ చేయాలి బట్ డిడక్ట్ చేయలే, అసెస్సీ ఇన్ డిఫాల్ట్గా తీసుకుంటాము. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఇక్కడ కీ డిస్టింక్షన్ ఏమంటే ఎవ్రీ అసెస్సీ ఈజ్ ఏ పర్సన్ బట్ ఎవ్రీ పర్సన్ నీడ్ నాట్ బి అన్ అసెస్సీ. ఇది ఇక్కడ ఇంపార్టెంట్ పర్సన్. సింపుల్ చెప్పాలి అంటే సెక్షన్ 2(7) ఏం చెప్తుంది రా బాబు అంటే పర్సన్ ఉండాలి, ఏదో ఒక ట్యాక్స్ పే చేయాలి, ఏదో ఒక సమ్ పే చేయాలి. అండర్ దిస్ యాక్ట్లో వాడిని పర్సన్ అంటాము. తర్వాత ఆ పర్సన్ని మనం అసెస్సీ అంటున్నాము. పర్సన్ అసెస్మెంట్ ప్రొసీడింగ్లో ఎవరైనా తీసుకుంటే ఆ పర్సన్ని కూడా అసెస్సీ అంటాము. కొన్ని కేసెస్లో డీమ్డ్గా పర్సన్ని తీసుకుంటాము, ఆ పర్సన్ని కూడా అసెస్సీ అంటాము. కొన్ని కేసులో డిఫాల్ట్ చేసినాడు వాడిని కూడా అసెస్సీ ఇన్ డిఫాల్ట్గా తీసుకున్నాము. కొన్ని కేసెస్లో మొత్తం అన్ని కేసెస్లో ప్రతి ఒక్క అసెస్సీ పర్సనే బట్ ఎవ్రీ పర్సన్ అసెస్సీ కాదు అని చెప్తారు. ఇప్పుడు ఆ అసెస్మెంట్ అని చెప్పినాం. ఆ అసెస్మెంట్ అంటే ఏమనేది సెక్షన్ 2(8) డీల్ చేస్తుంది. అసెస్మెంట్లో కొన్ని టైప్స్ ఉంటాయి. ఏమేమి టైప్స్? సెల్ఫ్ అసెస్మెంట్ అని అండ్ సమ్మరీ అసెస్మెంట్ అని. సెల్ఫ్ అసెస్మెంట్ అంటే ఏమంటే సెక్షన్ 140A డీల్ చేస్తుంది. ఏమంటే ఎవరైతే అసెస్సీ ఉంటాడో ఎవరు అసెస్సీ అంటే పైన చెప్పిన వాళ్ళు ఫైల్ చేసింటారు వాని యొక్క ఇన్కమ్ని అండ్ ట్యాక్స్ పే చేసింటారు బిఫోర్ ఫైలింగ్కి. ఎవరైతే వాని యొక్క ఓన్ రిటర్న్ని వాడే ఫైల్ చేసుకుంటాడో అంటే సెల్ఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ ఫైల్ చేసుకుని ఉంటాడో వాడిని సెల్ఫ్ అసెస్మెంట్ కిందకి తీసుకుంటాము. కింద ఇచ్చినారా? ఇవ్వలేదు, నేను చెప్తా చూడండి. సో సెల్ఫ్ అసెస్మెంట్ అంటే ఏమి? ఫైల్ బై అసెస్సీ విత్ రిటర్న్ అండ్ ట్యాక్స్ పేడ్ బిఫోర్ ఫైలింగ్ వాడిని సెల్ఫ్ అసెస్మెంట్ కింద తీసుకుంటాము. సెకండ్ నెక్స్ట్ సమ్మరీ అసెస్మెంట్ సెక్షన్ 143(1) ఏం చెప్తుంది అంటే ప్రొవిజన్ 1 ప్రాసెస్డ్ బై సిపిసి. ఎవరు? సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్ ఒకటి ఉంటుంది, అది ప్రాసెస్ చేసి ఉంటుంది. అండ్ నో ఫిజికల్ ఎగ్జామినేషన్ ఏం చేయకుండా ఇంటిమేషన్ ఇష్యూ చేస్తుంది. ఇక్కడ సమ్మరీ అసెస్మెంట్ ఎవరు చేస్తారు? సిపిసి వాళ్ళు చేస్తారు. ఎవరు చేస్తారు? సిపిసి వాళ్ళు చేస్తారు. ఫిజికల్ ఎగ్జామినేషన్ ఏముండదు, జస్ట్ ఇంటిమేషన్ ఇస్తారు 143(1) కింద. నెక్స్ట్ స్క్రూటినీ అసెస్మెంట్ 143(1). ఇక్కడ ఏమంటే డీటెయిల్ ఎగ్జామినేషన్ బై ఏవో చేస్తాడు. దీన్ని ఎవడు? ఏవో. ఫస్ట్దేమో సెల్ఫ్ వాడే చేసుకుంటే ఇక్కడ సెల్ఫ్ సమ్మరీ అసెస్మెంట్ సిపిసి వాళ్ళు చేస్తారు. స్క్రూటినీ అసెస్మెంట్ ఏవో చేస్తారు. డీటెయిల్ ఎగ్జామినేషన్ చేయడం అనేది ఆఫ్టర్ నోటీస్ తర్వాత. నెక్స్ట్ బెడ్ జడ్జిమెంట్ అసెస్మెంట్ అన్న సెక్షన్ 144 ఇవి ఎవరు చేస్తారు అంటే ఏవో.
మళ్ళీ ఏమని వస్తారు, ఏవో అంటే ఎవరు, అసెసింగ్ ఆఫీసర్. అతను బెస్ట్ జడ్జ్మెంట్ని యూజ్ చేస్తాడు ఎప్పుడు అంటే, ఈ అసెస్సీ ఇలా కంప్లై కావాలి కదా, కంప్లై కాలే, అసెస్మెంట్ చేయలే, ఫైలింగ్ చేయకుంటే అసెసింగ్ ఆఫీసరే ఓపెన్ చేసి అసెసింగ్ ఆఫీసరే ఇన్ఫర్మేషన్ తీసుకుని అసెసింగ్ ఆఫీసరే బెస్ట్ జడ్జిమెంట్ పాస్ చేసేస్తాడు. నెక్స్ట్ లాస్ట్ రీఅసెస్మెంట్ అండ్ ఇన్కమ్ అసెస్మెంట్ 147. ఇక్కడ ఏమంటే ఏమన్నా ఇన్కమ్ ఎస్కేప్ అయినాడు అంటే ఎగరగొట్టినాడు, అసెస్మెంట్ ఇన్ ఇయర్ ఏ ఇయర్కైనా అసెస్మెంట్ ఇయర్లో ఇన్కమ్ ఎస్కేప్ చేసిన అన్నప్పుడు ఈ సెక్షన్ కిందకి తీసుకుంటారు. సో టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్లో 5 టైప్స్. ఒకటి సెల్ఫ్ అసెస్మెంట్, సమ్మరీ అసెస్మెంట్, రూటీన్ అసెస్మెంట్, బెడ్ జడ్జిమెంట్ అసెస్మెంట్, రీఅసెస్మెంట్ అండ్ ఇన్కమ్ ఎస్కేపింగ్. నెక్స్ట్ పర్సన్లో సెక్షన్ 2 class 31. ఇప్పుడు మనం ఏం చెప్పినాము పైన, ఫస్ట్ అసెస్సీ అన్నాము. అసెస్సీలో ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్పినాము, ఎవ్రీ అసెస్సీ ఇది పర్సన్ అన్నాము, బట్ ఎవ్రీ పర్సన్ నీ నాట్ బి అన్నాము, అసెస్సీ అన్నాము. ఈ పర్సన్ అంటే ఎవరు అనేది సెక్షన్ 2 class 31 డీల్ చేస్తుంది. ఆ పర్సన్స్లో డిఫరెంట్ డిఫరెంట్ కేటగిరీ ఉంటారు. ఫస్ట్ కేటగిరీ వచ్చేసి డిఫరెంట్ కేటగిరీలో ఇండివిజువల్ ఉండొచ్చు, హెచ్ఎఫ్ ఉండొచ్చు, కంపెనీ ఉండొచ్చు, ఫమ్ ఉండొచ్చు, ఏఓపిబివై ఉండొచ్చు, లోకల్ అథారిటీ ఉండొచ్చు, ఆర్టిఫిషియల్ జ్యుడిషియరీ ఉండొచ్చు. ఎవరు ఈ ఇండివిజువల్ అంటే, ఫస్ట్ ఇండివిజువల్ అంటే ఏమంటే న్యాచురల్ పర్సన్స్ అంటే హ్యూమన్ బీయింగ్స్, ఓన్లీ ఎవరైతే ఉంటారో వాళ్ళంతా ఎందులోకి తీసుకుంటాము, ఇండివిజువల్స్లోకి, ఇంక్లూడింగ్ మైనర్ కావచ్చు, ఆర్ అన్సౌండ్ మైండ్ వాళ్ళు కూడా కావచ్చు. న్యాచురల్ పర్సన్స్ అంతా ఇక్కడ వస్తారు ఇండివిజువల్కి. ఇక్కడ స్పెషల్గా మనం గుర్తుపెట్టుకోవాలి ఏమంటే, ఇన్ కేస్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ మైనర్ ఉన్నా అనుకోండి, ఇన్ కేస్ ఆఫ్ అసెస్మెంట్ ఆఫ్ మైనర్ ఉంటే ఆ కేసెస్లో ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క గైడియన్స్ ఆర్ మేనేజర్స్ అండర్ సెక్షన్ 161(1) ఆర్ ఇన్ కేస్ ఆఫ్ డిసీజ్ అంటే చనిపోయిన వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళ కేసెస్లో లీగల్ రిప్రజెంటేటివ్ని తీసుకుంటాము ఇండివిజువల్ కేసెస్కి. నెక్స్ట్ సెకండ్ హెచ్యుఎఫ్ అంటే ఏమంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ. ఇక్కడ ఒక సపరేట్ ఎంటిటీగా ట్రీట్ చేసుకుంటారు ఏ దానికోసం, ఫర్ అసెస్మెంట్ కోసం. బట్ ఏమంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో వాళ్ళని డిఫైన్ చేయలే. ఏదైతే హిందూ లా యాజ్ పర్ ఫ్యామిలీ ఆఫ్ మేల్ లీనియర్ డిసెండెంట్ ఫ్రమ్ కామన్ యాన్సిస్టర్స్ ప్లస్ వైఫ్స్ డాటర్స్ వాళ్ళందరినీ తీసుకొని వాళ్ళ ప్రకారం తీసుకుంటాము. అంటే ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ చెప్పాలా వీళ్ళ గురించి, ఎవరు చెప్పినారు, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ వాళ్ళు చెప్పినారు. హిందూ లా ప్రకారంగా ఎవరైతే ఉంటారో, ఎవరు ఉంటారో, ఆల్ మేల్స్ లీనియర్ డిసెండెంట్ ప్లస్ కామన్ సిస్టర్స్ వేవ్స్ వాళ్ళ యొక్క వైఫ్స్ వాళ్ళ యొక్క డాటర్స్ వాళ్ళందరినీ తీసుకుంటాం. అండ్ ఇంకా ఇక్కడ మనం డీటెయిల్గా అసెస్మెంట్ ఆఫ్ వేరియస్ ఎంటిటీలో క్లియర్గా డిస్కషన్ చేసుకుంటాం. ఇక్కడ ఏమంటారంటే సింపుల్ చెప్పండి, ఎవ్రీ సింగిల్ మేల్ మెంబర్ అంటే సింగిల్ మేల్ మెంబర్ ప్లస్ విడోస్ ఎవరైనా ఉన్నా కాన్స్టిట్యూషన్ హెచ్యుఎఫ్ వాళ్ళంతా, అంటే ఈ ఒకటి మనం కేసులా చూస్తాం, ఆ కేసులో డిస్కషన్ చేస్తాం. ఇంకా విడోస్ ఎవరైనా ఉన్నా కాన్స్టిట్యూషన్ ఆఫ్ హెచ్యుఎఫ్ ఫామ్ చేయొచ్చు. నెక్స్ట్ థర్డ్ సెక్షన్ 2 class 17 కంపెనీ అంటే ఇక్కడ ఇండియన్ కంపెనీ కావచ్చు, ఆర్ ఫారెన్ బాడీ కార్పొరేట్ కావచ్చు, ఆర్ ఇన్స్టిట్యూషన్ డిక్లేర్డ్ హ్యాస్ కంపెనీ బై సిబిడిటీ నువ్వు కంపెనీ బాబు అని చెప్పి ఉండొచ్చు, ఆర్ అసెస్డ్ యాజ్ కంపెనీ బిఫోర్ 1/4/2019 ప్రకారంగా వాళ్ళు తీసుకొని ఉండొచ్చు. సో ఎవరినైనా కానీ మనం ఏమంటాము, కంపెనీ అంటాము. ఇండియన్ కంపెనీ కానీ, ఫారిన్ బాడీ కార్పొరేట్ కానీ, ఇన్స్టిట్యూషన్ సిబిడిటీ కంపెనీ అని చెప్పిందంటే కంపెనీ కానీ అసెస్డ్ చేసింటారు హ్యాస్ కంపెనీగా బిఫోర్ 1/4/1970. ఇక్కడ కంపెనీస్ యాక్ట్ 2013కి వైడర్ మీనింగ్ ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈ క్లాసెస్ కంపెనీస్, డొమెస్టిక్ కంపెనీ, ఇండియన్ కంపెనీ అంటే ఏమి, వాటి గురించి డిస్కషన్ చేస్తారు. అది మళ్ళీ మనం ఫారిన్ కంపెనీ వాటి గురించి మనం ఇన్ డీటెయిల్గా మనం ఏవైతే వాళ్ళ యొక్క ఇవి చేసుకుంటుంటే, అంటే కంపెనీ క్లాసిఫికేషన్ ఏం చెప్తారంటే ఇక్కడ అయిపోవట్టేద్దాం నేను బెటర్. ఫస్ట్ కంపెనీస్లో ఏం చెప్పినారు, డొమెస్టిక్ కంపెనీ, క్లాసెస్ ఆఫ్ కంపెనీస్లో డొమెస్టిక్ కంపెనీ. ఏంది డొమెస్టిక్ కంపెనీ, సెక్షన్ 2 class 22A. ఏమి సెక్షన్ 2 class 22A ఏం చెప్తారంటే, ఇండియన్ కంపెనీ కావచ్చు ఆర్ ఎనీ కంపెనీ దట్ హ్యాడ్ మేడ్ అరేంజ్మెంట్ టు డిక్లేర్ కానీ యాడ్ పే డివిడెండ్ విత్ ఇన్ ఇండియా. ఏమంటే విత్ ఇన్ ఇండియాలో నువ్వు అరేంజ్మెంట్ చేస్తున్నా, డివిడెండ్ పే చేస్తున్నా, ఇండియన్ కంపెనీగా రిజిస్టర్ చేసుకున్నా, ట్యాక్సబుల్ ఇన్కమ్ ఇండియాలో ఉన్నా, నువ్వు డొమెస్టిక్ కంపెనీవే. అంటే ఇండియాలో రిజిస్టర్ అయ్యి అండ్ అరేంజ్మెంట్స్ ఇండియాలో జరిగి విత్ ఇన్ అరేంజ్మెంట్ జరిగినప్పుడు వాటికి సంబంధించి డివిడెండ్ పే చేస్తుంటే నేను ఏమంటారు, డొమెస్టిక్ కంపెనీ అంటారు. నెక్స్ట్ ఫారెన్ కంపెనీ ఏమి, సెక్షన్ 2 class 23 చెప్తుంది ఫారిన్ కంపెనీకి సంబంధించి. ఏమంటారా, సెక్షన్ 2 class 23A ఫారిన్ కంపెనీ చెప్తుంది. ఏం చెప్తుంది ఫారిన్ కంపెనీ అంటే, కంపెనీ విచ్ ఈస్ నాట్ డొమెస్టిక్ కంపెనీ, సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్. కంపెనీ ఏదైతే ఉందో ఇండియన్ కంపెనీ కానిదంతా ఏమంట
ఫారిన్ కంపెనీ, అండ్ ఇఫ్ నాట్ డొమెస్టిక్ దెన్ ఇట్ ఈస్ ఫారిన్ కంపెనీ అని సింపుల్గా చెప్పవచ్చు. నెక్స్ట్ ఇక్కడ కంపెనీ అనేది కంపెనీ కేసెస్లో ఒకటి ఉంటుంది, ఈ సబ్స్టాన్షియల్ కంపెనీ ఫర్దర్ క్లాసిఫైడ్ ఇంటూ టూ ప్రైమరీ కేటగిరీస్ బేస్డ్ ఆన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ఒకటి వైడ్లీ హెల్డ్ కంపెనీ, ఇంకోటి క్లోజ్లీ హెల్డ్ కంపెనీ. వైడ్లీ హెల్డ్ కంపెనీ అంటే ఏమంటారంటే ఇక్కడ కంపెనీ ఇన్ విచ్ పబ్లిక్ ఆర్ సబ్స్టాన్షియలీ ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ఏమంటారు వైడ్లీ హెల్డ్ కంపెనీ. అంటే ఈ కంపెనీలో పబ్లిక్ వాళ్ళు సబ్స్టాన్షియల్గా ఇంట్రెస్ట్ పెట్టింటారు, సబ్స్టాన్షియల్గా ఇన్వెస్ట్మెంట్ చేసింటారు. అంటే ఎగ్జాంపుల్ ఏమొస్తాయంటే ఈ లిస్టెడ్ కంపెనీ కావచ్చు, ఆర్ 40 to 50% షేర్ హెల్డ్ బై ఈ గవర్నమెంట్ కంపెనీ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉండొచ్చు, అంటే అట్లీస్ట్ ఒక 40%. ఆర్బీఐ కానీ, కోఆపరేటివ్ బ్యాంక్ కానీ, కోఆపరేటివ్ కంపెనీస్ కానీ, నిధి కానీ, సెక్షన్ 8 కంపెనీస్ కానీ, ఇవన్నిటిని ఏమనుకుంటారు వైడ్లీ హెల్డ్ కంపెనీగా ట్రీట్ చేసుకుంటారు, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీస్ కానీ ఇవన్నిటిని. ఇంకొక కంపెనీ ఏముంటుందంటే కేటగిరీలో క్లోజ్లీ హెల్డ్ కంపెనీ. ఇదేమి క్లోజ్లీ హెల్డ్ కంపెనీ, ఇదేమంటే కంపెనీలో ఇన్ విచ్ పబ్లిక్ ఆర్ నాట్ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్, పబ్లిక్ అనే వాళ్ళు ₹1 కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి లేకుంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే ఆల్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ అండ్ వాటిని క్లోజ్లీ హెల్డ్ కంపెనీస్ అంటారు. ఈ క్లోజ్లీ హెల్డ్ కంపెనీస్ మనం మళ్ళీ 2 చోట్ల డిస్కషన్ చేస్తాం. ఒకటి అసెస్మెంట్ ఆఫ్ వేరియస్ ఎంటిటీస్ ఒకటి, ఇంకోటి ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో డీమ్డ్ డివిడెండ్ కాన్సెప్ట్ చెప్పేటప్పుడు వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇందులో నుంచి పికప్ చేస్తారు. కాబట్టి క్లోజ్లీ హెల్డ్ కంపెనీ అంటే ఏమి పబ్లిక్ ఇన్వెస్ట్మెంట్ లేకుంటారు, వైడ్లీ హెల్డ్ కంపెనీ అంటే ఏమి పబ్లిక్ అనేది ఇన్వెస్ట్మెంట్ అనేది చేసింటారు. ఆ కేసెస్కి సంబంధించి వాళ్ళ గురించి డిస్కషన్ చేస్తారు. నెక్స్ట్ దాని తర్వాత ఫమ్ అంటే ఏమి సెక్షన్ 2 Clause 23 చెప్తుంది. ఏం చెప్తుంది అంటే ఫమ్ అంటే ఇక్కడ పార్ట్నర్షిప్ యాక్ట్ 1932, ఈ పార్ట్నర్షిప్ యాక్ట్లోనే ఎల్ఎల్పి యాక్ట్ 2008 కూడా వచ్చేస్తుంది. సో పార్ట్నర్షిప్ యాక్ట్ ప్లస్ ఎల్ఎల్పి యాక్ట్, మైనర్ వాళ్ళు ఎవరైనా ఉంటే అడ్మిట్ కావచ్చు ఫర్ ది పర్పస్ ఆఫ్ బెనిఫిట్ కోసం, అండ్ ట్రీటెడ్ హ్యాస్ పార్ట్నర్ ఫర్ ఇన్కమ్ ట్యాక్స్ పర్పస్ కోసం అతన్ని తీసుకుంటాం, బెనిఫిట్ కోసం యాడ్ అయ్యారు. ఇక్కడ ఎల్ఎల్పి అంటే ఏమి సింపుల్గా చెప్పాలంటే బోత్ కోఆపరేట్ అండ్ పార్ట్నర్షిప్ స్ట్రక్చర్ని ఫేస్ చేసి ఉంటుంది, అది ఎల్ఎల్పికి సంబంధించి డిస్కషన్ చేస్తుంది, అది ఫమ్ అంటే. సో ఫమ్ పార్ట్నర్షిప్ యాక్ట్ కావచ్చు, ఎల్ఎల్పి యాక్ట్ కావచ్చు. నెక్స్ట్ ఏఓపి. ఏఓపి అంటే అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. ఎవరు ఈ అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ అంటే పర్సన్స్ కంబైనింగ్ ఫర్ జాయింట్ ఎంటర్ప్రైజ్, అంటే పార్ట్నర్షిప్ కాదు, వీళ్ళు జాయింట్లీగా అసోసియేట్ అయి ఉంటారు. అండ్ వీళ్ళకి ఏమంటే వాళ్ళకు ఒక కామన్ పర్పస్ ఉంటుంది. ఏముంటుంది కామన్ పర్పస్ ఆర్ యాక్షన్స్ ఉంటాయి టు ప్రొడ్యూస్ ఇన్కమ్. వాళ్ళు ఒక ఇన్కమ్ని ప్రొడ్యూస్ చేయడానికి ఒక కామన్ పర్పస్ కోసం పర్సన్స్ అంతా కంబైన్డ్ అంటారు, బట్ నాట్ పార్ట్నర్షిప్. వాళ్ళని ఏమంటారు అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్. అసోసియేషన్ ఆఫ్ పర్సన్స్ ఇక్కడ ఏమంటే సింపుల్గా చెప్పాలంటే నీ కంపెనీ ఫర్మ్ ఎసెట్రా కెన్ బి ఏఓపి మెంబర్స్ కావచ్చు కావాలనుకుంటే. ఏమి ఏఓపిలో కంపెనీ కానీ ఫమ్ కానీ వాళ్ళు కూడా మెంబర్ కావచ్చు. నెక్స్ట్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. ఇదేమంటే బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ సేమ్ పైన చెప్పినట్లనే, అంటే కాంగ్లమరేట్ ఆఫ్ ఇండివిజువల్స్ రిసీవింగ్ ఇన్కమ్ జాయింట్లీ కో ట్రస్టెస్ యాజ్ అసెసబుల్ యాజ్ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. ఇక్కడ ఏమంటారంటే ఇలా ఆల్మోస్ట్ సేమ్ కామన్ పర్పస్ కోసమే వచ్చేసింటారు, బట్ ఏమంటే ఓన్లీ ఇండివిజువల్సే ఉంటారు హూ క్యారీ ద సమ్ యాక్టివిటీ వితౌట్ ఆబ్జెక్ట్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ఇన్కమ్. అండ్ ఇక్కడ ఏమంటే లైక్ ఎగ్జిక్యూటివ్ లాగా, కో అసోసియేషన్ ప్రకారంగా, కో ఎగ్జిక్యూటివ్ లాగా, కో ట్రస్టీస్ లాగా అట్లా వాళ్ళు చేస్తారు, బట్ ఓన్లీ ఇండివిజువల్స్ మాత్రమే మెంబర్ కావాలి బీఓఐలో. అండ్ కామన్ విల్ నాట్ నెససరీ, కామన్ ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకు కో అప్లికెంట్ కో ఎగ్జిక్యూటివ్గా పెట్టుకుంటాం, మేము కో ట్రస్ట్గా పెట్టుకుంటాం అనుకుంటా కదా, అది బాడీ ఆఫ్ ఇండివిజువల్స్. మ్యూచువల్ ట్రేడ్ అసోసియేషన్స్, మెంబర్స్ క్లబ్, ఇట్లాంటివన్నీ బాడీ ఆఫ్ ఇండివిజువల్స్ కిందకి వస్తుంది. సో సింపుల్గా చెప్పాలంటే డిఫరెన్స్ బిట్వీన్ ఏఓపి అండ్ బిఓఐకి సంబంధించి ఏం చెప్తాను, మెంబర్స్ కెన్ బి ఎనీ పర్సన్. ఎక్కడ ఏఓపిలో ఇండివిజువల్ కావచ్చు, కంపెనీ కావచ్చు, ఫర్మ్ కావచ్చు. అండ్ మెంబర్స్ అనేది వాలంటరీ కమ్ టుగెదర్ విత్ కామన్ విల్. ఎక్కడ ఏఓపిలో మెంబర్స్ కామన్ విల్ అనేది ఉంటుంది, వేరే బీఓఈలో అనుకోండి ఓన్లీ ఇండివిజువల్సే ఉండాలి మెంబర్గా, అండ్ కామన్ మే ఆర్ మే నాట్ ప్రజెంట్, కామన్ ఉండొచ్చు ఆర్ కామన్ ఉండకపోవచ్చు. అండ్ బోత్ ఏఓపి అండ్ బిఓఐ ట్రీటెడ్ యాజ్ పర్సన్ కిందనే తీసుకుంటాము, ఈవెన్ ఇఫ్ నాట్ ఫార్మ్ టు ఎర్ ఇన్కమ్ లేకున్నప్పటికీ కూడా వాటిని పర్సన్ కిందకే తీసుకుంటాము. అండ్ ఇంకా నెక్స్ట్ ఏమి లోకల్ అథారిటీ వాళ్ళు. సో లోకల్ అథారిటీ అంటే ఏమంటే ఇక్కడ
మున్సిపల్ కమిటీ వాళ్ళు కానీ, ఈ డిస్ట్రిక్ట్ బోర్డు వాళ్ళు కానీ, ఆ బాడీ ఆఫ్ పార్ట్ కమిషనర్స్ కానీ, ఇంట్రెస్టెడ్ విత్ మున్సిపల్ వాళ్ళు కానీ, లోకల్ ఫండ్స్ వాళ్ళు కానీ, వీళ్ళందరూ అంటే ఇక్కడ ఏముంటుందంటే ట్యాక్సబుల్ ఆన్ బిజినెస్ ఇన్కమ్, వాళ్ళ యొక్క బిజినెస్ ఇన్కమ్ మీద మాత్రమే ట్యాక్సబుల్ అవుతుంది. ఎక్సెప్ట్ సప్లై ఆఫ్ కమాడిటీ సర్వీస్ విత్ ఇన్ ఓన్ జ్యూరిడిక్షన్. ఈ వాటర్ ఎలక్ట్రిసిటీ సప్లై ఎనీవేర్ ఈస్ ఎగ్జెంప్టెడ్. సో వాటర్ ఎలక్ట్రిసిటీ అవి సప్లై చేస్తుంటే అది ఎగ్జెంప్టెడ్ అయిపోతుంది. మిగతా కేసెస్లో ట్యాక్సబిలిటీలోకి వచ్చేస్తుంది లోకల్ అథారిటీ వాళ్ళు, కేఎంసి అట్లాంటి వాళ్ళు అనమాట. నెక్స్ట్ లాస్ట్ ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్, ఏజేపీస్. వీళ్ళు ఏమంటే నాట్ న్యాచురల్లీ పర్సన్స్. ఇక్కడ వీళ్ళు సపరేట్ లీగల్ ఎంటిటీస్ అంటే లైక్ ఐసిఏఐ, డిలైట్, బార్ కౌన్సిల్, యూనివర్సిటీస్ అంటే రెష్యూరల్ కేటగిరీ అనమాట. ఏవైతే పైన ఎక్కడ రావో వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆర్టిఫిషియల్ జ్యుడిషియల్ పర్సన్ కిందకి తీసుకుంటాము. అది సెక్షన్ 2 క్లాస్ 31 పర్సన్కి సంబంధించి డిస్కషన్ చేసింది. నెక్స్ట్ దాని తర్వాత మనం ఏం డిస్కషన్ చేస్తాం, ఇన్కమ్కి సంబంధించి డిస్కషన్ చేస్తాం. సెక్షన్ 2 క్లాస్ 24 ఇన్కమ్ అంటే ఏమి. ఇక్కడ ఇన్కమ్ అనేది ఇంక్లూజివ్ డెఫినేషన్. ఏమంట ఇంక్లూజివ్ డెఫినేషన్ అంటే అది ఇంక్లూడ్ చేసుకోవడం, ఇది ఇంక్లూడ్ చేస్తారు, నాట్ ఎగ్జాస్టివ్, ఇది లిమిటెడ్ కాదు. ఇక డెఫినేషన్ ఆఫ్ ఇన్కమ్ అనేది బిగినింగ్ అయ్యేదే ఇన్కమ్ ఇన్క్లూడ్స్ అనేది వస్తుంది. అంటే ఇట్ ఈస్ ఇంక్లూజివ్ నాట్ ఎగ్జాస్టివ్ అనమాట. దిస్ మీన్స్ ఐటమ్స్ నాట్ స్పెసిఫికలీ లిస్టెడ్ కెన్ ఆల్సో బి ట్యాక్సెడ్ ఇఫ్ దే సాటిస్ఫై ద ఎకనామిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్కమ్. ఎకనామిక్ కాన్సెప్ట్ ఆఫ్ ఇన్కమ్ని సాటిస్ఫై చేసిన అంటే ఇక్కడ లేకున్నప్పటికి కూడా వాళ్ళని ఇన్కమ్ కిందకే తీసుకుంటారు. ఇక్కడ ఇచ్చిన ఇవి ఏమేమి ఇచ్చింటారు మనకి, కొన్ని కేసెస్ ఇచ్చింటారు. ఒకటి లైక్ ప్రాఫిట్ అండ్ గెయిన్. ప్రాఫిట్ అండ్ గెయిన్ అంటే ఏమిది, బిజినెస్ ఇన్కమ్ లేక వచ్చేస్తుంది, బిజినెస్ ఇన్కమ్ లేక వస్తుంది. డివిడెండ్, డివిడెండ్ ఇది ఏమి, సెక్షన్ 2 క్లాస్ 22 ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్ కిందకి వెళ్ళిపోతుంది. అండ్ వాలంటరీ కాంట్రిబ్యూషన్ టు చారిటబుల్ ఆర్ రిలీజియస్ ట్రస్ట్, ఎలక్ట్రల్ ట్రస్ట్, వాళ్ళకి ఏమైనా వాలంటరీ కాంట్రిబ్యూషన్ చేస్తుంటే సెక్షన్ 1021, సెక్షన్ 1033 13 ఇవన్నీ వాలంటరీ కాంట్రిబ్యూషన్స్ ఏమైనా చేసింటే. నెక్స్ట్ పర్క్యూజిట్స్ ఇన్ లియూ ఆఫ్ శాలరీ, పర్క్యూజిట్స్ ఆర్ ప్రాఫిట్ ఇన్ లియూ ఆఫ్ శాలరీ, ఇది కూడా ఇన్కమే. అండ్ ఏమైనా స్పెషల్ అలవెన్సెస్, బెనిఫిట్స్ ఫర్ అఫీషియల్ డ్యూటీస్ ఇచ్చింటే ఇవి అది స్పెషల్ అలవెన్సెస్ అంటే శాలరీ హెడ్ కింద వచ్చేటివి. అండ్ అలవెన్సెస్ ఏమన్నా గ్రాంట్ చేసింటే ఫర్ పర్సనల్ ఎక్స్పెన్సెస్ అట్ ప్లేస్ ఆఫ్ వర్క్, సేమ్ శాలరీ కిందకి వచ్చేస్తుంది ఇది కూడా. అండ్ తర్వాత ఏదైనా బెనిఫిట్ ఇచ్చింటే ఆర్ పర్క్యూజెస్ అప్టెండ్ ఫ్రమ్ కంపెనీ బై డైరెక్టర్ కానీ సబ్స్టాన్షియల్ ఇంట్రెస్ట్ హోల్డర్ ఎవరైనా ఉంటే కానీ అది కూడా సెక్షన్ 2 క్లాస్ 24 కిందకి ఇన్కమ్ కిందకే తీసుకుంటాము. అండ్ డీమ్డ్ ప్రాఫిట్స్ అంటే మనం సెక్షన్ 41-59 అంటే వేవర్ ఆఫ్ ట్రేడింగ్ లైబిలిటీ, మనం బిజినెస్ చేస్తున్నాం, మన లైబిలిటీని వేవర్ చేసినారు, అట్లాంటి బెనిఫిట్ ఏమైనా వచ్చినాయి, అట్లాంటి కేసెస్లో పీజీబీపీ ఇన్కమ్ కింద తీసుకుంటాము. ప్రాఫిట్ చార్జబుల్ అంటే సెక్షన్ 28, ఏమన్నా 28 అంటే మన ఛార్జింగ్ సెక్షన్ ఆఫ్ పీజీబీపీకి సంబంధించి వాటిని కూడా మనం తీసేసుకుంటాము. నెక్స్ట్ ఈ క్యాపిటల్ గెయిన్ ఏమైనా ఉన్నా వాటిని డీమ్డ్ ప్రాఫిట్స్, క్యాపిటల్ గెయిన్స్. నెక్స్ట్ ప్రాఫిట్స్ ఆఫ్ మ్యూచువల్ ఇన్సూరెన్స్, మ్యూచువల్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఏమైనా అమౌంట్ వచ్చినా అది కూడా ఇన్కమ్లోకి వచ్చేస్తుంది. అండ్ విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, క్రాస్ ప్రజిల్స్, హార్స్ రేస్, కార్డ్ గేమ్, గ్యామ్లింగ్, బెట్టింగ్, నెట్ విన్నింగ్ ఫ్రమ్ ఆన్లైన్ గేమింగ్, ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్, ఇవన్నీ ఇన్కమ్లోకి తీసుకోమని చెప్తున్నారు. సో మీరంతా ఈ సింపుల్ చైనా వచ్చేస్తుంది ప్రాఫిట్స్ అండ్ గెయిన్స్, విన్నింగ్ ఫ్రమ్ లాటరీస్, క్రాస్ వర్డ్స్, లాటరీ అంటే ఏమి, కార్డ్ గేమ్ అంటే ఏమి చెప్తున్నాడు. నెక్స్ట్ అక్కడ మెయిన్ ఎంప్లాయీ కాంట్రిబ్యూషన్ టు ఈ పిఎఫ్కి, పిఎఫ్, సూపర్ యాన్యుయేషన్ ఫండ్, ఈఎస్ఐ ఏవైతే రిసీవ్డ్ బై ద ఎంప్లాయీ ఉంటారో అది కూడా ఇన్కమ్ కిందకే చూపించుకోవాలి. అండ్ సమ్ రిసీవ్డ్ అంటే కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీ అంటే ఇంక్లూడింగ్ బోనస్ ఏమైనా ఉన్నాయో వాటిని కూడా డిస్క్లోజన్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఏదైనా సమ్ రిసీవ్డ్ అండర్ నాన్ కంపీట్ అగ్రిమెంట్ ఆర్ నాట్ షేరింగ్ నోహో అంటే ఇది నాన్ కంపీట్ ఫీ ఏమైనా ఉన్నా వాటిని కూడా మనం ఏం చేసుకోవాలి, ఇన్కమ్ కిందకే ట్రీట్ చేసుకోవాలి. ఏ ఇన్కమ్ అనేది తర్వాత కదా, హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ డిఫరెంట్, హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ తర్వాత డిస్కషన్ చేస్తాము. ఫస్ట్ అది ఇన్కమ్ అని చెప్తున్నాను. నెక్స్ట్ ఫేర్ వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ కన్వర్టెడ్ ఇంటూ క్యాపిటల్ అసెట్స్. నువ్వు ఇన్వెంటరీని క్యాపిటల్ అసెట్గా కన్వర్ట్ చేసినావు, అప్పుడు వచ్చిన ఇన్కమే. నెక్స్ట్ అడ్వాన్స్ రిసీవ్డ్ అండ్ ఫార్ఫిటెడ్ అండ్ ఫెయిల్యూర్ ఆఫ్ క్యాపిటల్ అసెట్ ట్రాన్స్ఫర్ నెగోషియేషన్స్. నువ్వు ఒక అమౌంట్ మాట్లాడుతున్నావు, వాళ్ళ ఒక అమౌంట్ మాట్లాడుతున్నావు, కొంత అమౌంట్ని రిసీవ్ చేసుకున్నావు, అది సక్సెస్ఫుల్ కాలే, ఆ అమౌంట్ని ఇవ్వలేదు కాంపెన్సేషన్తో, ఆ కేసెస్లో తీసుకున్నప్పటికీ, అడ్వాన్స్ ఏమైనా తీసుకున్నప్పటికీ. అండ్ మనీ ప్రాపర్టీ రిసీవ్డ్ వితౌట్ కన్సిడరేషన్ ఆర్ ఇన్ అడ్వకేట్ కన్సిడరేషన్ ఉన్న వాటిని కూడా ఇన్కమ్ కిందకే చూపించుకోవాలి. అండ్ ఏదైతే కాంపెన్సేషన్ ఫర్ టర్మినేషన్ ఆర్ అదర్ పేమెంట్, ఎంప్లాయ్మెంట్ ముందుగానే
తీసుకుంటున్నాం, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాం, అమౌంట్ వచ్చింది ఆ కేసెస్లో కానీ, ఆర్ సమ్ రిసీవ్డ్ బై యూనిట్ హోల్డర్ ఫ్రమ్ బిజినెస్ యూనిట్స్. బిజినెస్ యూనిట్ కాన్సెప్ట్ మనం ఒక డిస్కషన్ చేస్తాం మ్యూచువల్ ఫండ్కి సంబంధించి. ఆ కేసెస్లో ఏదైనా బిజినెస్ యూనిట్ నుంచి నీకు అమౌంట్ వచ్చినా అది కూడా ఇన్కమే. అండ్ సమ్ రిసీవ్డ్ అండర్ ఎల్ఐపి లిప్ అండర్ అన్ యూలిప్కి సంబంధించి, అంటే నాట్ యూలిప్ ఆర్ కీమ్యాన్ అది పక్కన పెట్టేస్తే లిప్కి సంబంధించి మాత్రమే. ఎక్సీడింగ్ అగ్రిగేట్ ప్రీమియం, సమ్ అగ్రిగేట్ ప్రీమియంని చెప్తారు. అంటే నాట్ ఎగ్జామ్ సెక్షన్ 10(10)(d)లో ఎగ్జామ్షన్ రాని అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ ఇన్కమ్ కిందగా తీసుకోవాలి. ఇది మనం ఇంకా ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో క్లియర్గా డిస్కషన్ చేసాము. అండ్ సమ్ రిసీవ్డ్ అండర్ ఇవి సబ్సిడీస్, గ్రాంట్, క్యాష్ ఇన్సెంటివ్, డ్యూటీ డ్రాబ్యాక్, వేవర్, రీంబర్స్మెంట్, అథారిటీ, ఇవన్నీ కూడా ఇన్కమ్. ఇది జస్ట్ ఇన్క్లూజివ్ డెఫినేషన్. ఇది వస్తుంది, ఇది వస్తుంది, అది వస్తుంది, అది వస్తుంది అని చెప్పుకుంటా పోతాము. బట్ రెస్పెక్టివ్ చాప్టర్స్లో మళ్ళీ మనం డిస్కషన్ చేస్తాము ఏది ఏ కిందకి వస్తుంది. కాబట్టి లైట్ తీసుకోండి. ఇక్కడ సబ్సిడీ గ్రాంట్ గురించి మనం డిస్కషన్ చేయాలి. క్రిటికల్ ఏమంటే సబ్సిడీ నాట్ ఇంక్లూడెడ్ ఇన్ ఇన్కమ్. పైన మనము సబ్సిడీ గ్రాంట్, క్యాష్ ఇన్సెంటివ్, డ్యూటీ బ్యాక్, వేవర్, రింబర్స్మెంట్ బై గవర్నమెంట్ అథారిటీ అన్నాక, బట్ ఇక్కడ ఏం చెప్తారా అంటే కొన్ని కేసెస్ సబ్సిడీ కానీ సబ్సిడీ కానీ గ్రాంట్ కానీ టేకెన్ ఇన్ టు అకౌంట్ ఫర్ డిటర్మైనింగ్ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ డిప్రిషియబుల్ అసెట్. యాక్చువల్ కాస్ట్ ఆఫ్ డిప్రిషియబుల్ అసెట్ని కనుక్కోవడం కోసం తీసుకున్నావు, అట్లాంటప్పుడు ఆ సబ్సిడీ ఇంక్లూడ్ చేయకూడదు ఇన్కమ్లోకి. అండ్ సబ్సిడీ గ్రాంట్ బై సెంట్రల్ గవర్నమెంట్ ఫర్ ద కార్పస్ ఆఫ్ ఏ ట్రస్ట్ ఆర్ ఇన్స్టిట్యూషన్ ఎస్టాబ్లిష్డ్ బై ద సెంట్రల్ ఆర్ స్టేట్ గవర్నమెంట్. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక ట్రస్ట్ని ఆర్ ఒక ఇన్స్టిట్యూషన్ని ఫామ్ చేసింది, దానికి డొనేషన్ ఇచ్చింది, దానికి సబ్సిడీ గ్రాంట్ ఇచ్చింది ట్రస్ట్కి కార్పస్ పర్పస్, అది కూడా ఇన్కమ్ కిందకి రాదు. ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇన్కమ్లో అంటే కీ కాన్సెప్ట్ ఏమంటే మెయిన్గా చెప్పాలంటే కాన్సెప్ట్ ఆఫ్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారంగా నీకు అమౌంట్ అనేది రెగ్యులర్గా వస్తుందా క్యాజువల్గా వస్తుందా ఫస్ట్ చూసుకోవాలి. ఏమంట రెగ్యులర్ వస్తుందా క్యాజువల్ వస్తుందా, రెగ్యులర్ రిసిటా క్యాజువల్ రిసిటా. ఫస్ట్ రెగ్యులర్ రిసిట్ క్యాజువల్ రిసిట్ అంటే ఏమంటే ఇన్కమ్ అనేది పీరియాడిక్ ఆర్ రెగ్యులరీ మానిటరీ రిటర్న్స్ వస్తున్నాయంటే ఇక్కడ ఈవెన్ క్యాజువల్ రిసిట్ వస్తుంటాయి. అంటే ఎగ్జాంపుల్ లాటరీ విన్నింగ్ అవి కూడా ట్యాక్సబుల్ అవుతుంది. సో ఇన్కమ్ పీరియాడికల్ వస్తున్నా, రెగ్యులేటరీ మానిటరీ వస్తున్నా, ఆర్ క్యాజువల్ రిసీట్ అయినప్పుడు, క్యాజువల్ రిసీట్ అంటే లాటరీ విన్నింగ్స్ అవి కూడా నువ్వు ఇన్కమ్ కిందకి కీ కాన్సెప్ట్లో చూసుకుంటే. నెక్స్ట్ రెవెన్యూ రిసీటా క్యాపిటల్ రిసీటా చూసుకోవాలి. రెవెన్యూ రిసీట్, క్యాపిటల్ రిసీట్. క్యాపిటల్ రిసీట్ అనేది జనరల్గా ట్యాక్సబుల్ కాదు. బట్ బట్ క్యాపిటల్ రిసీట్ స్పెసిఫికల్లీ క్యాపిటల్ గెయిన్లో కవర్ అయింది అనుకోండి, క్యాపిటల్ గెయిన్ ఛార్జింగ్ సెక్షన్ డిస్కషన్ చేస్తాం. ఆ క్యాపిటల్ గెయిన్ ఛార్జింగ్ సెక్షన్లో కానీ వస్తే ఆ క్యాపిటల్ గెయిన్ క్యాపిటల్ రిసీట్ అనేది ట్యాక్సబుల్ లేకపోతే వచ్చేస్తుంది. నెక్స్ట్ నెట్ ఆర్ గ్రాస్ రిసీట్స్. ఇన్కమ్ అంటే ఆల్వేస్ ఇక్కడ నెట్ రిసీట్ పైన ఆఫ్టర్ డిడక్షన్ తర్వాతనే దానిపైన ట్యాక్స్ వస్తుంది. అంటే ఈ హెడ్ అనేది స్పెసిఫై చేస్తుంది. సమ్ అలోవింగ్ డిడక్షన్స్ ఏమున్నాయి, సమ్ బిజినెస్ ఆర్ ప్రిజంప్టివ్ బేసిస్ ఏమైనా ఉన్నాయా, పర్సెంటేజ్ ఆఫ్ గ్రాస్ రిసీట్స్ ఏమి ఆ నెట్ అమౌంట్ పైన ట్యాక్స్ పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిజంప్టివ్ కేసెస్ తీసుకున్నాం అనుకోండి, ప్రిజంప్టివ్ 8% మాత్రమే, అంటే 92% నాట్ ట్యాక్సబుల్, 100%లో. సో నెట్ రిసిట్ వర్సెస్ గ్రాస్ రిసిట్లో చూసుకుంటారు. నెక్స్ట్ డ్యూ బేసిస్లో వేయాలా ఆర్ రిసిట్ బేసిస్ అంటే ఇన్కమ్ నార్మల్లీ ట్యాక్స్ రన్ అక్రూవల్ ఆర్ రిసిట్. నార్మల్గా ఈ బిజినెస్ ఆర్ ప్రొఫెషన్ ప్లస్ అదర్ రిసోర్సెస్ ఉంటాయి కదా, వాటికి అకౌంటింగ్ మెథడ్ ఫాలో అవ్వచ్చు వాళ్ళు, క్యాష్ ఆర్ మర్కెంటైల్ బేసిస్ కానీ. బట్ ఇంట్రెస్ట్ ఆన్ కాంపెన్సేషన్ ఉందనుకోండి, ఓన్లీ రిసిట్ బేసిస్ మాత్రమే తీసుకోవాలి. నెక్స్ట్ అప్లికేషన్ ఇన్కమా ఆర్ డైవర్షన్ ఇన్కమా చూసుకోవాలి. అప్లికేషన్ ఇన్కమ్, అప్లికేషన్ అంటే ఇన్కమ్ ఫస్ట్ అక్రూ అవుతుంది, దాని తర్వాత అప్లై చేసుకుంటాము. అండ్ వేరే డివిజన్ అంటే డివిజన్ బై ఓవర్ రైడింగ్ టైటిల్ బిఫోర్ ఇన్కమ్ రీచెస్ అసెస్సీ. ఇక్కడ అసెస్సీకి రీచ్ కాకముందుకే అది ట్రాన్స్ఫర్ చేస్తుంటావు బై ప్రాపర్ టైటిల్, ఓవర్ రైడింగ్ టైటిల్ని ట్రాన్స్ఫర్ చేసుకుంటూ చేసుకో. కాబట్టి ఆ కేసెస్లో అసెస్సీ అందులో ట్యాక్సబుల్ కాదు. అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అయితే ఖచ్చితంగా ట్యాక్సబుల్ అవుతుంది. దాని గురించి మళ్ళీ డిస్కషన్ చేస్తాం మనం. ఇక్కడ ఇన్కమ్కి సంబంధించి డిస్కషన్ ఇంకా సింపుల్ చెప్పాలంటే రెవెన్యూ క్యాపిటల్ రిసిప్ట్లో డిస్కషన్ చేసింది, అదేం పెద్దగా అవసరం లేదు. ఫిక్స్డ్ క్యాపిటల్, సర్క్యులేటింగ్ క్యాపిటల్, కీ మ్యాన్ ఇన్సూరెన్స్ పాలసీకి సంబంధించి ఏముంటుంది. అండ్ ఇక్కడ కాన్సెప్ట్లో ఏం చెప్పినారు, ఫిక్స్డ్ వర్సెస్ సర్క్యులేటింగ్ క్యాపిటల్ ఉంది కదా. ఏమి ఫిక్స్డ్ వర్సెస్ సర్క్యులేటింగ్ క్యాపిటల్ అంటే రిసిట్ ఫ్రమ్ సర్క్యులేటింగ్ క్యాపిటల్ అంటే లైక్ ఈ స్టాక్ ఇన్ ట్రేడ్ ఉంది అనుకోండి, స్టాక్ ఇన్ ట్రేడ్, టర్న్ ఓవర్ ఫర్ ప్రాఫిట్స్, అవి సర్క్యులేటింగ్ క్యాపిటల్ కింద. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే ఏమి, రిసిట్ ఫ్రమ్ ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే అసెట్ కెప్ట్ ఫర్ మేకింగ్ ప్రాఫిట్స్ ఆ కేసెస్లో. ఇక్కడ రెవెన్యూ రిసిట్ అయితే ట్యాక్సబుల్ అయిపోతుంది.
క్యాపిటల్ రీసీట్ అనేది నాట్ ట్యాక్సబుల్ అన్లెస్ ఆ ఛార్జింగ్ సెక్షన్స్ ఇంక్లూడ్ చేసుకుంటే క్యాపిటల్ రీసీట్ అనేది ట్యాక్సబుల్ కాదు. బట్ క్యాపిటల్ గెయిన్ అనేది ఒక చాప్టర్ ఉంది, క్యాపిటల్ అసెట్ గురించి డిస్కషన్ చేస్తారు. ఆ క్యాపిటల్ అసెట్లో ఆ అసెట్కి సంబంధించి ఇంక్లూడ్ చేసి ఉంటే ట్యాక్సబుల్ అవుతుంది తప్ప మిగతా కేసెస్లో ట్యాక్సబుల్ కాదు. అది ఫిక్స్డ్ క్యాపిటల్, సర్క్యులేటింగ్ క్యాపిటల్. సర్క్యులేటింగ్ క్యాపిటల్ అంటే సింపుల్గా స్టాక్ ఇన్ ట్రేడ్ గుర్తుపెట్టుకోండి. ఫిక్స్డ్ క్యాపిటల్ అంటే క్యాపిటల్, ఫిక్స్డ్ క్యాపిటల్, క్యాపిటల్ రిసీట్కి సంబంధించి డిస్కషన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నేచర్ ఆఫ్ అసెట్ ట్రాన్స్ఫర్ ఏముందనేది చెక్ చేసుకోవాలి ఇక్కడ. అంటే మనం సేల్ ఆఫ్ ట్రేడింగ్ అసెటా, సేల్ ఆఫ్ క్యాపిటల్ అసెటా? సేల్ ఆఫ్ ట్రేడింగ్ అసెట్ అయితే స్టాక్ ఇన్ ట్రేడ్ బిజినెస్ సెక్షన్ 28 కింద ట్యాక్సబుల్ అయిపోతుంది. సో ఇన్కమ్ ట్రాన్స్ఫర్ ఎట్లుంది, క్యాపిటల్ అసెటా ట్రేడింగ్ అసెట్ అనేది చెక్ చేసుకోవాలి. ఆర్ క్యాపిటల్ అసెట్ చేసి ఉంటే క్యాపిటల్ గెయిన్ ఏమైనా వస్తుందా, సెక్షన్ 45 చెక్ చేసుకోవాలి. సెక్షన్ 28 45, 28 అంటే స్టాక్ ఇన్ ట్రేడ్, 45 అయితే క్యాపిటల్ అసెట్కి సంబంధించి. ఇక్కడ కోర్స్ ఆఫ్ బిజినెస్ మనం ఏం చేస్తున్నాము ట్రాన్సాక్షన్ ఎంటర్ చేసేటప్పుడు, ట్రాన్సాక్షన్ ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ ఆర్ ఇన్సిడెన్షియల్ టు ద బిజినెస్. ట్రాన్సాక్షన్ ఇన్ ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్ అయితే రెవెన్యూ రిసీట్ అవుతుంది. ఆన్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ అవుట్ సైడ్ ద నార్మల్ బిజినెస్ అయితే క్యాపిటల్ రిసీట్ అవుతుంది. అండ్ ప్రాఫిట్ ఫ్రమ్ షేర్స్ ఉన్నాయి అనుకోండి, ఈ కేసులో ఏమవుతుంది అంటే మనం డీలర్ ఇన్ షేర్స్ ఉన్నాం అనుకోండి, ఆ ప్రాఫిట్ ఇది ఈక్వల్ టు నీకు రెవెన్యూ అవుతుంది, అంటే రెవెన్యూ రిసీట్ అయిపోతుంది. మనం ఆ షేర్స్లోనే డీలర్ ఉంటాయి. లేదా మనం జస్ట్ ఇన్వెస్టర్ ఆర్ కంట్రోలింగ్ ఇంట్రెస్ట్ హోల్డ్ ఉంది, ప్రాఫిట్ వచ్చేసి క్యాపిటల్ లేకపోతుంది. సో మనం షేర్ డీలర్ అయితే మనకు వచ్చిన అమౌంట్ ప్రాఫిట్ రెవెన్యూ రిసీట్ లేకపోతుంది. లేదు మనం జస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటాము, కంట్రోలింగ్ తీసుకుంటుంటాము, సేల్ చేస్తుంటాము అంటే క్యాపిటల్ ప్రాఫిట్లోకి వెళ్ళిపోతుంది. అండ్ కొన్ని కేసెస్లో మనం ఏమంటే సింగిల్ ట్రాన్సాక్షన్ చేస్తుంటాము, ఆ కేసుని కూడా మనం బిజినెస్ ట్రాన్సాక్షన్ తీసుకుంటాము. అంటే ఈవెన్ సింగిల్ ట్రాన్సాక్షన్ కెన్ బి అడ్వాంచర్ ఇన్ ద నేచర్ ఆఫ్ ట్రేడ్ ఉంటే అప్పుడు రెవెన్యూ కింద తీసుకుంటాము. ఒకవేళ పర్చేజ్ విత్ నో ఇంటెన్షన్ టు రీసేల్ చేయాలన్న ఇంటెన్షన్ లేదు, రీసోల్ చేయాలన్న ఇంటెన్షన్ లేదు, అండర్ చేంజ్ ఇట్ సర్కమ్స్టెన్సెస్లో నువ్వు సేల్ చేస్తున్నావు అంటే అది క్యాపిటల్ అసెట్ కింద తీసుకుంటుంది. ఈవెన్ సింగిల్ ట్రాన్సాక్షన్లోనే అడ్వాంచర్ నేచర్లో ఉంటే రెవెన్యూ అది ఇంటెన్షన్ ఏం లేదు రీసేల్ చేయడానికి, బట్ అది క్యాపిటల్ అయిపోతుంది. లిక్విడేటెడ్ డ్యామేజెస్ ఏమంటే ఇక్కడ డ్యామేజెస్ రిసీవ్ చేస్తున్నాను, ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో నువ్వు రిసీవ్ చేసుకుంటే అది రెవెన్యూ రిసీట్ అవుతుంది, ట్యాక్సబుల్ అవుతుంది. రెవెన్యూ ఈ డ్యామేజెస్ ఫర్ డిలేయింగ్ ఇన్ బ్రింగింగ్ క్యాపిటల్ అసెట్ ఇంటూ ఎగ్జిస్టెంట్ అప్పుడు క్యాపిటల్ రిసీట్ అయిపోతుంది. నెక్స్ట్ కాంపెన్సేషన్స్ ఫర్ టర్మినేషన్ ఏజెన్సీ సర్వీసెస్. ఇక్కడ వన్ ఆఫ్ మెనీ ఏజెన్సీస్, నీ దగ్గర మెనీ ఏజెన్సీస్ ఉన్నాయో టర్మినేషన్ జరుగుతుంటాయి, అమౌంట్స్ వస్తుంటాయి. అంటే ఆర్డినరీ బిజినెస్లో నీకు జరుగుతూనే ఉంటాయి, ఏజెన్సీతో టర్మినేషన్ కావడం, కంపెన్సేషన్ రిసీవ్ చేసుకున్నావు అప్పుడు రెవెన్యూకి వస్తుంది. టర్మినేషన్ అనేది ఓన్లీ వన్ ఏజెన్సీ ఒకంతోనే చేసినావు, వచ్చింది అమౌంట్, అది క్యాపిటలే, బట్ ట్యాక్సబుల్ అండర్ సెక్షన్ 28 కిందకి రావచ్చు కొన్ని కేసెస్లో. అండ్ ప్రీ మెచ్యూర్ సర్వీసెస్ అంటే కాంట్రాక్ట్ టర్మినేషన్ అయింది అనుకోండి, ఆ కేసెస్లో క్యాపిటల్ అనేది ట్యాక్సబుల్ కావచ్చు. ఎంప్లాయర్ రిలేషన్షిప్ ఉంటే సెక్షన్ 17 శాలరీకి సంబంధించి, లేదంటే అదర్ సోర్సెస్ కిందకి ట్యాక్సబుల్ అయిపోతుంది. నెక్స్ట్ లాస్ట్ గిఫ్ట్కి సంబంధించి, గిఫ్ట్ ఏం చెప్తుంది అంటే గిఫ్ట్ రిసీవ్డ్ వితౌట్ కన్సిడరేషన్ ఫర్ నాన్ రిలేటివ్స్ అప్పుడు ఛార్జబుల్ అవుతుంది, సెక్షన్ 56(2) అది రెవెన్యూ రిసీట్ కిందకి వచ్చేస్తుంది. నార్మల్లీ గిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు క్యాపిటల్ రిసీట్ ఇన్కమ్ ఫ్రమ్ అదర్ సోర్సెస్లో మనం ఇంకా క్లియర్గా డిస్కషన్ చేసుకుంటాము. ఇక్కడ ఇంపార్టెంట్ కొన్ని కేసు లాసెస్ ఏం చెప్తా అంటే ఈ బ్యాంక్ ఆఫ్ రాజస్థాన్ వాళ్ళు బ్రోకెన్ ట్రేడ్ ఇంట్రెస్ట్ ఏమైనా వచ్చిందంటే ఆన్ సెక్యూరిటీస్ హెల్డ్ స్టాక్ ఇన్ ట్రేడ్ దాని రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి తీసుకోవాలి. అండ్ ఈ టెక్నాలజీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కాస్ట్ ఉంటాయి కదా, ఫర్ అబాండెండ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉంటాయి వాటిని రెవెన్యూ ఎక్స్పెండిచర్ కిందకి తీసుకోవాలి. సమ్ సెక్యూరిటీ డిపాజిట్ ఫార్ఫిటర్ చేసి ఉంటాయి ఏ దానికోసం టు సెటిల్ లీజ్ డిస్ప్యూట్స్, ఇప్పుడు దాన్ని క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కిందకి తీసుకోవాలి. సమ్ లిక్విడేటెడ్ డ్యామేజెస్ ఏమైనా వచ్చినాయి అనుకోండి ఫ్రమ్ సప్లయర్ ఫర్ డిలే అని క్యాపిటల్ రిసీట్ కింద, అంటే క్యాపిటల్ అసెట్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి తీసుకుంటే అది అనమాట. అండ్ జాయింట్ వెంచర్లో ఏమైనా టెక్నికల్ ఫీజెస్ ఏమైనా వచ్చింటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్. అండ్ సెక్యూరిటీ ట్రీటెడ్ యాజ్ క్యాపిటల్ అసెట్, ఆ కేసెస్ కొన్ని కేసెస్ చెప్తారో మనం కేసులా డిస్కషన్ చేసేటప్పుడు మీకు ఒకవేళ కావాలనుకుంటే చెప్తాం, పెద్ద ఇంపార్టెంట్ ఏమి ఉండదు. అండ్ నెక్స్ట్ కాన్సెప్ట్ డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్. ఏమి డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ అంటే డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ వర్సెస్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్. ఇందాకనే చెప్పినాను నేను డైవర్షన్ అప్లికేషన్కి సంబంధించి. డైవర్షన్ అంటే ఏమి, అప్లికేషన్ అంటే ఏమి అంటే ఫస్ట్ ఎప్పుడు వస్తుంది, వెన్ డస్ ఇట్ అక్కర్స్. డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ బై ఓవర్ రైడింగ్ టైటిల్ ఏమే డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ బై ఓవర్ రైడింగ్ టైటిల్ బిఫోర్ ఇన్కమ్ రీచ్ టు అసెస్సీ కాడికి ఆ ఇన్కమ్ రాకముందుకే ఆ ఇన్కమ్ని డైవర్ట్ చేసింటాము. బిఫోర్ రీచ్ కాకముందుకే ఆ ఇన్కమ్ని డైవర్షన్ చేసింటే దాన్ని డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ బై ఓవర్ రైడింగ్ టైటిల్. అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అంటే
అసెస్సీకి ఆ ఇన్కమ్ అక్రూ అయి ఉంటుంది ఆర్ అరైజ్ అయి ఉంటుంది. దాని తర్వాత ఆఫ్టర్ ఇన్కమ్ అక్రూయింగ్ అరైజ్ దాన్ని డైవర్షన్ చేసి ఉంటాము. ఇక్కడ నేచర్ ఆఫ్ అప్లికేషన్ అనేది చెక్ చేసుకోవాలి. అటాచ్ టు ద సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఎర్నింగ్ యాక్టివిటీ ఏమి అండ్ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్లో ఏం చెప్తారంటే ఇంపోజ్ ఆన్ ద ఇన్కమ్ ఆఫ్టర్ ఇట్ ఈజ్ ఎర్నడ్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ సింపుల్ చెప్పాలంటే ట్యాక్స్ ట్రీట్మెంట్ ఎట్లా తీసుకోవాలి అంటే డైవర్షన్కి సంబంధించి అప్లికేషన్కి సంబంధించి డైవర్షన్కి సంబంధించి డైవర్టెడ్ అమౌంట్ అనేది ట్యాక్సబుల్ కాదు. డైవర్టెడ్ అమౌంట్ అనేది ట్యాక్సబుల్ కాదు. బట్ వేరే అప్లైడ్ ఇన్కమ్ అనేది ట్యాక్సబుల్ అవుతుంది ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ హూ ఇట్ అప్లైస్. ఎవరి చేతిలో అది అయితే అప్లికబుల్ అయిందో వాడి చేతిలో అది ట్యాక్సబిలిటీలోకి వచ్చేస్తుంది. అండ్ ఇక్కడ మనం చెక్ చేసుకోవాలి ఆ ఇన్కమ్ అనేది అసెస్సీకి రీచ్ అయిందా వితౌట్ అప్లికేషనా విత్ అప్లికేషనా. ఆల్రెడీ ఆ ఇన్కమ్ అనేది అక్రూ అయిందా అరైజ్ అయిందా చెక్ చేసుకోవాలి. అక్రూ అయ్యి అరైజ్ అయ్యి అప్లికేషన్ అయింటే అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది. మనకి ఎగ్జాంపుల్ ఒకవేళ ఎగ్జాంపుల్ చెప్పాలి అనుకుంటే డైవర్షన్కి వాటికి సంబంధించి పార్ట్నర్షిప్ డీడ్లో ఒక 20% ప్రాఫిట్ ఎవరైతే చనిపోయిన వాళ్ళ పార్ట్నర్ యొక్క వైఫ్కి ఇవ్వాలి అనుకున్నారు అంటే అంటే ఆ ఇన్కమ్ ప్రాఫిట్స్ అనేది ఫ్యూచర్లో వచ్చేది అవి రాకముందుకే ట్రాన్స్ఫర్ చేయాలని ముందరనే అగ్రిమెంట్ రాసుకున్నారు ఓవర్ రైడింగ్ టైటిల్ కాబట్టి డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ అయితే ట్యాక్సబుల్ కాదు. వేరే పార్ట్నర్షిప్కి ట్యాక్సబుల్ కాదు. వేరే మిస్టర్ ఏ ఉన్నాడు, అతను పేస్ ఆల్మోనీ టు ఎక్స్ వైఫ్ బై డైరెక్టింగ్ ఎంప్లాయర్ టు పే ఫర్ శాలరీ. నాకు శాలరీ వస్తుంది కదా, నాకు ఎదుటి శాలరీ నా వైఫ్కి పంపించండి అని చెప్పినారు. అప్పుడేమి ఇతను వర్క్ చేస్తూనే ఆ శాలరీ వచ్చేది. ఆ శాలరీ వచ్చిన తర్వాతనే ఆ వైఫ్కి వెళ్ళిపోయేది. ఆ కేసెస్కి సంబంధించి ఎగ్జాంపుల్ ఆడ అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్కి డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్కి ఎగ్జాంపుల్ చెప్పినాను, చూసుకోండి కావాలంటే. ఇక్కడ ట్యాక్స్ ప్లానింగ్ అంటే మోర్ బెనిఫిషియల్ ఫర్ ట్యాక్స్ ప్లానింగ్. డైవర్టెడ్ ఇన్కమ్ అనేది ట్యాక్సిబుల్ కాదు కాబట్టి మనం డైవర్టెడ్ ప్లాన్ చేస్తే ఒకవేళ యాజ్ కంపేర్ టు అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అయితే లెస్ బెనిఫిషియల్ ఉంటుంది. ఇన్కమ్ అనేది ట్యాక్స్ అవుతుంది, దెన్ అప్లై అయిపోతుంది. అండ్ సబ్జెక్టు అంటే ఇక్కడ మనం క్లబ్బింగ్ ప్రొవిజన్స్ కూడా చెక్ చేసుకోవాలి. ఏవి సబ్జెక్టు యాంటీ అవాయిడెన్స్ క్లబ్బింగ్ ప్రొవిజన్స్ సెక్షన్ 60 to 64 కూడా మనం ఒకసారి చెక్ చేసుకోవాలి వీటికి సంబంధించి. అండ్ ఇక్కడ ఏమంటే మేజర్గా ఏం చెప్తారంటే ఈ ఎగ్జాంపుల్కి చెప్పేటప్పుడు అబ్లిగేషన్ అనేది మస్ట్ అటాచ్ టు ద సోర్స్ అంటే విచ్ ఈల్ ఇన్కమ్ నాట్ మెరీలీ ఇన్కమ్ ఇట్ సెల్ఫ్ అనేది పక్కన చేయాలి. ఇక్కడ ఇన్కమ్ ఫస్ట్ రీచ్ అయింది అనుకోండి అసెస్, దాని తర్వాత అప్లై చేసిన అనుకోండి అది అప్లికేషన్ ఆఫ్ ఇన్కమ్ అవుతుంది కాబట్టి ట్యాక్సబుల్ అవుతుంది. ఒకవేళ ఇన్కమ్ అనేది డైవర్ట్ అయింది ఎప్పుడు బిఫోర్ రీచింగ్ టు అసెస్ కాలే ఇంకా రీచే కాలే అప్పుడే డైవర్షన్ చేసేసినారు, బాబు నాకు మొద్దులేవు అక్కడ పంపించేసి అని నేను ముందరే చెప్పేసినాను. యాజ్ ఓవర్ రైడింగ్ టైటిల్ని ఓవర్ రైడింగ్ చేసి అప్పుడు ట్యాక్సబుల్ కాదు. జస్ట్ క్లబ్బింగ్ ప్రొవిజన్ సెక్షన్ 60 to 64 ఒకటి మనం చెక్ చేసుకుంటే చాలు. అది డైవర్షన్ ఆఫ్ ఇన్కమ్ వాటికి సంబంధించి. నెక్స్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ ఇన్కమ్కి సంబంధించి అండ్ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ ఎట్లా క్లాసిఫై అవుతుంది అనేది చెక్ చేసుకుంటారు. ఈ 5 హెడ్స్ ఆఫ్ ఇన్కమ్ క్లాసిఫికేషన్కి తెలియాలి అంటే దానికి ముందర మీకు ఇవి తెలియాలి. జస్ట్ 5 హెడ్స్ ఏమేమి ఉంటాయి మనకి 5 హెడ్స్లో. శాలరీ ఇన్కమ్లో మనం ఏమేమి డిస్కషన్ చేస్తామంటే సెక్షన్ 15 to 17 శాలరీ డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్ 22 to 27 ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ డిస్కషన్ చేస్తుంది. పీజీబీబీ ఏం చెప్తుంది సెక్షన్ 28 to 44D అనుకుంటా, 44D వరకు పీజీబీపీ డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్ 45 to 55A వరకు క్యాపిటల్ గెయిన్ డిస్కషన్ చేస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ 56 to 59 అనేది ఇన్కమ్ ఫ్రమ్ అదర్స్ వస్తే డిస్కషన్ చేస్తుంది. సో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ, హౌస్ ప్రాపర్టీ, పీజీబీపీ, క్యాపిటల్ గెయిన్స్, ఇన్కమ్ ఫ్రమ్ అదర్స్ రెస్పెక్టివ్ చాప్టర్ కింద డిస్కషన్ చేస్తాము. సో ఇన్కమ్ ఫ్రమ్ శాలరీస్ 15 నుంచి 17 ఇక్కడ ఏమంటే డ్యూ బేసిసా రిసీట్ బేసిసా విచ్ ఎవర్ ఇది ఎగ్జాక్ట్ చేసుకోవాలి. అండ్ పర్క్యూరీస్ అండ్ ప్రాఫిట్ ఇన్ లివ్ ఆఫ్ శాలరీ వాటిని కూడా మనం ఇక్కడనే డిస్కషన్ చేసుకుంటాము. అండ్ డిడక్షన్స్ ఏముంటాయి, ఇన్కమ్ శాలరీ ఓవర్వ్యూ చూసుకుంటే స్టాండర్డ్ డిడక్షన్ ఉంటుంది సెక్షన్ 16(1)A ప్రకారంగా. నార్మల్గా మనం డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్లో ఉన్నామంటే 75,000 డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్లో వస్తుంది. లేదా ఆప్షనల్ ఓల్డ్ రెజ్యూమ్ లేకపోయినామంటే 50,000 ఉంటుంది. అండ్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ దెన్ శాలరీ అనేది చెక్ చేసుకోవాలి. అండ్ బోత్ రిజ్యూమ్స్ డిఫరెంట్ అమౌంట్ కాబట్టి చెక్ చేసుకోవాలి ఏది బెనిఫిషియరీ. నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ అంటే ఏమంటే ఇక్కడ ఓన్లీ ఫర్ గవర్నమెంట్ ఎంప్లాయీస్. సెక్షన్ 16(2) ప్రకారంగా లీస్ట్ ఆఫ్ ఫాలోయింగ్ అంటే 5,000 ఆర్ 1/5 బేసిక్ శాలరీ
అనేది చెక్ చేసుకోవాలి. దాని ప్రకారంగా ఆర్ యాక్చువల్ అమౌంట్ విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకొని ఆ అమౌంట్ని అలవెన్సెస్ ప్రొవైడ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏమంటే అది వచ్చేది ఓన్లీ డిడక్షన్ అండర్ సెక్షన్ ఓల్డ్ రెజ్యూమ్లో మాత్రమే వస్తుంది. డిఫాల్ట్ రెజ్యూమ్ అండర్ సెక్షన్ 115 BACలో రాదు. నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఆర్ ట్యాక్స్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్కి సంబంధించి ఇదేం చెప్తుంది, సెక్షన్ 16 యాక్చువల్ ప్రొఫెషనల్ ట్యాక్స్ పే చేసినామా అండ్ ఈ రీయింబర్స్డ్ బై ద ఎంప్లాయర్ అప్పుడు ఫస్ట్ శాలరీలో ఇంక్లూడ్ చేసుకోవాలి, తర్వాత డిడక్ట్ చేయాలి. ఓన్లీ ఆప్షనల్ రెజ్యూమ్లోనే అండ్ డిఫాల్ట్ రెజ్యూమ్లో ప్రొఫెషనల్ ట్యాక్స్ కూడా రాదు. ప్రొఫెషనల్ ట్యాక్స్ రాదు, దానిపైన చెప్పినది ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్ రాదు, ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ కూడా రాదు. ఛానల్ డిడక్షన్ ఒకటి వస్తుంది 75,000, బట్ నా ఓల్డ్ రెజ్యూమ్లో 50,000కి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్ తర్వాత ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ ఏం చెప్పినాం మనం, సెక్షన్ 2 క్లాస్ 27 నుంచి డిస్కషన్ చేస్తుంది. ఇక్కడ 22 నుంచి 27 వరకు యాన్యువల్ వాల్యూ కాన్సెప్ట్ అంటే ఎన్ఏవి ఈజ్ ఈక్వల్ టు జిఏవి మైనస్ ఇన్కమ్ మున్సిపల్ ట్యాక్స్ డిడక్షన్స్ అండర్ సెక్షన్ 24 ఏమైనా ఉంటే తీసేయాలి. ఇక్కడ సింపుల్ చెప్పాలంటే హౌస్ ప్రాపర్టీ కమ్ సంబంధించి ఏం చెప్తారంటే ఇక్కడ ఫస్ట్ జిఏవి అంటే గ్రాస్ యాన్యువల్ వాల్యూ ఎట్లా డిటర్మైన్ చేయాలి, డిటర్మినేషన్ ఆఫ్ యాన్యువల్ వాల్యూ చేసేటప్పుడు జిఏవి ఎట్లా తీసుకోవాలంటే ఫస్ట్ రెండు తీసుకోవాలి. ఏవేవి, హయ్యర్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ రెంట్ అని దానికి ఇవి హయ్యర్ ఆఫ్ ఎక్స్పెక్టెడ్ రెంట్. ఎక్స్పెక్టెడ్ రెంట్ వస్తుంది హయ్యర్ ఆఫ్ ఫేర్ రెంట్ అండ్ మున్సిపల్ వాల్యూ చేస్తే మీకు వస్తుంది. అండ్ ఆ వచ్చిన అమౌంట్ రెస్ట్రిక్టెడ్ టు స్టాండర్డ్ రెంట్ వరకు మాత్రమే ఉండాలి. సో ఫస్ట్ ఏం చేయాలి, ఫేర్ రెంట్ మున్సిపల్ రెంట్ విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్ చెక్ చేసుకోవాలి. దాన్ని రెస్ట్రిక్టెడ్ టు స్టాండర్డ్ రెంట్ వరకే చూసుకోవాలి, అంటే విచ్ ఎవర్ ఈజ్ లోయర్ తీసుకోవచ్చు. దాంతో యాక్చువల్ రెంట్ని కంపేర్ చేసుకోవాలి విచ్ ఎవర్ ఈజ్ హయ్యర్. అప్పుడు నీకేమొస్తుంది, జిఏవి గ్రాస్ యాన్యువల్ వాల్యూ వస్తుంది. ఆ గ్రాస్ యాన్యువల్ వాల్యూ నుంచి నువ్వేమన్నా మున్సిపల్ ట్యాక్స్ పే చేసి ఉంటే ఆ అమౌంట్ని తీసేయాలి అండ్ పేడ్ బై ద ఓనర్ డూయింగ్ ద ప్రీవియస్ ఇయర్. దాని తర్వాత నీకు వచ్చేది నెట్ యాన్యువల్ వాల్యూ. దాని తర్వాత నువ్వేం చెక్ చేసుకోవాలంటే యాన్యువల్ వాల్యూ అనేది సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీనా అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీనా. సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అయితే యాన్యువల్ వాల్యూ ఆల్వేస్ నిల్ తీసుకోవాలి అండ్ అవైలబుల్ ఫర్ అప్ టు 2 ప్రాపర్టీస్ వరకు ఇండివిజువల్ హ్యాచ్ ఆఫ్ ఓన్లీ వాళ్ళకి మాత్రమే 2 ప్రాపర్టీస్ వరకు వాళ్ళు సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీగా తీసుకోవచ్చు. నెక్స్ట్ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ ఉన్నాయనుకోండి, అంటే ఏవైతే అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీస్ ఉంటావో ఆ కేసెస్లో ఏం చెప్తారంటే ప్రాపర్టీ దట్ కెన్ నాట్ బి ఆక్యుపైడ్ డ్యూ టు ఎంప్లాయ్మెంట్ వల్ల కానీ ఆ బిజినెస్ వల్ల కానీ అట్ డిఫరెంట్ ప్లేసెస్లోకి వర్క్ చేయడం వల్ల ఇక్కడున్న బిల్డింగ్ని అతను ఆక్యుపై చేయలేకపోయినాడు. ఓనర్ రిసైడ్స్ ఇన్ నాన్ ఓన్ బిల్డింగ్ అట్ ద ప్లేస్ వేర్ యాన్యువల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నిల్. సో సెల్ఫ్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అన్ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఆ కేసెస్లో యాన్యువల్ వాల్యూ నిల్ తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ ఒకవేళ స్టాక్ ఇన్ ట్రేడ్ ప్రాపర్టీ అయితే ఏమంటే స్టాక్ ఇన్ ట్రేడ్ ప్రాపర్టీ అయితే యాన్యువల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు నిల్. ఎంతవరకు తీసుకోవచ్చు, అప్ టు 2 years ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కంప్లీషన్. డేట్ ఆఫ్ కంప్లీషన్ నుంచి 2 years వరకు నువ్వు కావాలంటే యాన్యువల్ వాల్యూ నిల్ వేసుకో బాబు. తర్వాత ఖచ్చితంగా నువ్వు రెంటల్ ఇన్కమ్ చూపించాలి, నువ్వు బిజినెస్ సేల్ పెట్టినప్పటికీ స్టాక్ ఇన్ ట్రేడ్ పెట్టినప్పటికీ. నెక్స్ట్ డిడక్షన్ ఫ్రమ్ ఎన్ఏవి నెట్ యాన్యువల్ వాల్యూ వచ్చింది కదా పైన. నెట్ యాన్యువల్ వాల్యూలో డిడక్షన్స్ ఎట్లా తీసుకోవాలి అంటే ఫస్ట్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్ ఏమైనా ఉందా చెక్ చేసుకో. ఎస్ ఉంది, మ్యాక్సిమం 2 lakhs వరకు వస్తుంది. ఎంత ఫస్ట్ డిడక్షన్ ఫ్రమ్ ఎన్ఏవి లెట్అవుట్కి సంబంధించి చూసుకుంటే స్టాండర్డ్ డిడక్షన్ 30% ఆఫ్ ఎన్ఏవి వస్తుంది. ప్లస్ ఇంట్రెస్ట్ ఆన్ బారోడ్ క్యాపిటల్ ఏమన్నా ఉంటే ఫుల్లీ అలో చేసేస్తారు. ఒకవేళ డిడక్షన్ ఫర్ ఎన్ఏవి సెల్ఫ్ ఆక్యుపైడ్కి లెట్అవుట్ అయితే ఫుల్గా తీసేసుకో, మొత్తం వచ్చేస్తుంది. లెట్అవుట్కి సంబంధించి డీమ్డ్ లెట్అవుట్కి సంబంధించి 30% ఆఫ్ ఎన్ఏవి తీసేస్తాం అది. నెక్స్ట్ సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే ఇక్కడ ఆగాల మనం. ఏమంటారంటే సెల్ఫ్ ఆక్యుపైడ్కి ఇంట్రెస్ట్ ఆన్ లోన్ మ్యాక్సిమం 2 lakhs తీసుకోవాలి. అది ఇఫ్ అక్విజిషన్ ఆర్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ విత్ ఇన్ 5 years అయితే ఫ్రమ్ ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ బారోయింగ్ ప్లస్ సర్టిఫికేట్ ఫ్రమ్ లెండర్ తీసుకున్నాక అక్కడ నుంచి 5 years లోపల కంప్లీట్ అయ్యింటే దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ మ్యాక్సిమం 2 lakhs వరకు తీసుకోవచ్చు. మ్యాక్సిమం 2 lakhs వరకు తీసుకోవచ్చు. లేదు నేను తీసుకునేది ఏమంటే పర్చేజ్ చేయడానికి కాదు, కన్స్ట్రక్షన్ కోసం కాదు, ఎనీ అదర్ కేసెస్ అంటే నార్మల్ రిపేర్ చేయడానికి అట్లాంటి కేసెస్లో నువ్వు ఓన్లీ 30,000 మాత్రమే తీసుకో బాబు. సో సింపుల్గా చెప్పాలంటే డిడక్షన్స్ ఎన్ఏవి సెల్ఫ్ ఆక్యుపైడ్ అయితే మ్యాక్సిమం 2 lakhs వస్తుంది. ఎప్పుడు అంటే అక్విజిషన్ ఆర్ కన్స్ట్రక్షన్ జరిగి ఉండాలి కంప్లీట్ విత్ ఇన్ 5 years ఫ్రమ్ ద ఎండ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ బారోయింగ్ ప్లస్ సర్టిఫికేట్ ఫ్రమ్ లెండర్ ఉంటే, ఆర్ అదర్ కేసెస్లో 30,000 మాత్రమే
మీకు వచ్చే అమౌంట్. నెక్స్ట్ అరియర్స్ ఆఫ్ రెంట్ ఏమైనా ఉన్నా ఆర్ అన్రియలైజ్డ్ రెంట్ ఏమైనా ఉన్నా సేమ్ సెక్షన్ 25A ట్యాక్సబుల్ అవుతుంది ఎప్పుడు అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ రిసిట్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఓనర్, నువ్వు ఓనర్ కాకపో అయినప్పటికీ అది ట్యాక్సబిలిటీ అవుతుంది. అండ్ అక్కడ కూడా మీకు 30% రిడక్షన్ అనేది అలో చేస్తారు. నెక్స్ట్ లాస్ట్ కాన్సెప్ట్ ఈ కో ఓన్డ్ డీమ్డ్ ఓనర్ ప్రాపర్టీస్, డీమ్డ్ ఓనర్షిప్లో ఏం చెప్తారంటే నువ్వు నీ ఆసెట్ని ట్రాన్స్ఫర్ చేసినావు టు స్పౌజ్ కానీ ఆర్ టు యువర్ మైనర్ చైల్డ్ కానీ వితౌట్ అడ్వకేట్ కన్సిడరేషన్ తీసుకోకుండా నువ్వు ట్రాన్స్ఫర్ చేసినావు. అండ్ హోల్డర్ ఆఫ్ ఇంపార్టబుల్ ఎస్టేట్ కోఆపరేటివ్ సొసైటీస్, ఇంపార్టబుల్ ఎస్టేట్స్ ఆర్ కోఆపరేటివ్ సొసైటీస్ మెంబర్స్ ఆ బిల్డింగ్ అలాట్ చేసింటాయి కదా వాళ్ళకి సంబంధించి పొజిషన్ అండర్ సెక్షన్ 53A ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ కింద లీజ్ గ్రేటర్ దెన్ 12 ఇయర్స్ లీజ్కి తీసుకున్నావు, పొజిషన్ నీకు ప్రాపర్టీ యాక్ట్ ప్రకారంగా వచ్చింది, కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారంగా నువ్వు మెంబర్, ఇట్లాంటి కేసెస్లో నేను ఏం తీసుకుంటారో టీముడు మెంబర్గా తీసుకుంటారు. ఇది హౌస్ ప్రాపర్టీకి సంబంధించి డిస్కషన్ చేస్తుంది. నెక్స్ట్ ఏమి ఇండియా అంటే ఎంతవరకు, ఇండియాలో ఏమేమి ఇంక్లూడ్ చేసుకుంటుంది, టెరిటోరియల్ ఇండియా కాన్స్టిట్యూషన్ వాటికి సంబంధించి ఎంఎంఆర్, దాని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కషన్ చేద్దాం.